హాయ్ గైస్, ప్రెజెంట్ ఉన్న కరెంట్ జనరేషన్లో సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది. సో మీకోసమే నేనైతే ఒక పర్ఫెక్ట్ అండ్ డీటెయిల్డ్ కంటెంట్ క్రియేటర్ కోర్స్ని లాంచ్ చేశాను. ఈ కోర్స్లో మీరు అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్ ద్వారా మీరు ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం వల్ల మీకు ఏమేం బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అసలు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడం ఎలా, స్టార్ట్ చేశాక ఏ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వాలంటే ఎలా, అసలు ప్రమోషన్స్ కోసం పెద్ద పెద్ద బ్రాండ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్, అలాగే ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ని ఇస్తాను మీ సోషల్ మీడియా మార్కెటింగ్ జర్నీ స్టార్ట్ చేయడం నుంచి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యే వరకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్ లేదా ఒక సర్వీస్ ని ప్రమోట్ చేయడం ఆర్ సేల్ చేయడం. అదే మన ఓల్డెన్ డేస్ లో పోస్టర్స్, రేడియో, న్యూస్ పేపర్, టీవీ అలా ఉండేవి. కానీ ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ని మన పాకెట్ లో పెట్టుకొని తిరుగుతున్నాం, అదే మన స్మార్ట్ ఫోన్. అందులో ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ నియర్లీ 2 బిలియన్ కంటే ఎక్కువ యాక్టివ్ యూజర్స్ ఉంటారు ఎప్పుడు. సో ఇంతమంది వాడుతున్న మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తూ మీరు ఎలా గ్రో అవ్వచ్చు అండ్ ఎంత వరకు ఎర్న్ చేసుకోవచ్చో చూద్దాం. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇండస్ట్రీ యాజ్ పర్ 2024 రిపోర్ట్స్ 2000+ crores పైన ఉంది. అండ్ విత్ ఇన్ ఈ కమింగ్ 7 years లో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇండస్ట్రీ సైజ్ 20,000 crores పైగానే పెరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఇప్పుడు టీవీ యాడ్స్ కంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే టీవీలో చూపించే ఆర్టిఫిషియల్ యాడ్ కంటే ఎక్కువగా నమ్మేది మన ఇన్ఫ్లుయెన్సర్స్ ని, బికాస్ దే ఆర్ కామన్ పీపుల్ అండ్ దే థింక్ దే ప్రొవైడ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు దెమ్. అంతే ఈ మధ్య కొత్తగా ఓపెన్ అవుతున్న ఏ బిజినెస్ కైనా సోషల్ మీడియా ప్రెజెన్స్ తప్పకుండా అవసరం. ఆ బిజినెస్ గ్రో అవ్వాలన్నా, ఆ బిజినెస్ గురించి 10 మందికి తెలిసి కస్టమర్స్ రావాలన్నా, సో ఏ బిజినెస్ అయినా కానీ వాళ్ళ గురించి 10 మందికి తెలవాలంటే ఇన్ఫ్లుయెన్సర్ అవసరం చాలా ఉంది. అంతెందుకు, మన హైదరాబాద్ లోనే లాక్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి ఇన్స్టాలో ప్రమోట్ చేసుకోవడానికి క్రియేటర్స్ కోసం చూస్తున్నారు. సో మీకు ఇలా చాలా ఆపర్చునిటీస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. కానీ మీరు రెడీగా ఉన్నారా? డోంట్ వరీ, నేను మీకు మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ క్రియేటర్ అవ్వడం వల్ల మీకు ఏమేం బెనిఫిట్స్ అండ్ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసా? మీకు పెయిడ్ బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు చేసే వీడియో వల్ల వచ్చే సేల్స్ కి మీకు కమిషన్ కూడా ఇస్తారు. మీకు వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా డబ్బులు కూడా ఇస్తారు. పెద్ద పెద్ద ఈవెంట్స్ కి ఫ్రీ ఇన్వైట్స్ వస్తాయి, అంటే ఫ్రీ ట్రావెల్, ఫ్రీ ఫుడ్, గిఫ్ట్స్, అబ్బో అలా ఇంకా చాలానే ఉన్నాయి. ఎర్నింగ్స్ అంటారా? స్మాల్ క్రియేటర్స్ లైక్ మీకు ఒక 5,000 to 10,000 ఫాలోవర్స్ ఉంటే మీకు ఒక్క వీడియోకి ఈజీగా 2,500 to 4,000 ఛార్జ్ చేయొచ్చు. అదే 25,000కు పైగానే ఫాలోవర్స్ ఉంటే మీరు ఈజీగా ఒక్కొక్క వీడియోకి 5,000 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేయొచ్చు. అలా మీకున్న ఫాలోవర్స్కి అండ్ ఆర్గానిక్ రీచ్ని బట్టి మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. నెలకి ఈజీగా ఒక 20 ప్రమోషన్లు చేసినా మీరు ఈజీగా 1,00,000కు పైగానే సంపాదిస్తారు. అంతేకాదు, ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారంటే మీకు డబ్బులు ఒక్కటే కాదు, మీ పర్సనల్ బ్రాండ్ కూడా బిల్డ్ అవుతుంది. అంతే మార్కెటింగ్, కమ్యూనికేషన్ అండ్ సేల్స్ ఇలా స్కిల్స్ అన్నీ వస్తాయి. అంతే ఒకవేళ మీరు ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేసినా మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. మీ సొంత బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే చాలా కనెక్షన్స్ కూడా బిల్డ్ అవుతాయి, డబ్బులతో పాటు రెప్యుటేషన్ కూడా వస్తుంది. సో అసలు ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ కంటెంట్ క్రియేటర్ ఎలా అవ్వాలో చూద్దాం. మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ కంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే ఫస్ట్ మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ ఎక్కువగా దేని మీద ఉంది, మీకు నాలెడ్జ్ దేని మీద బాగా ఉంది, లేదా మీకు ఏ పని చేయడం వల్ల చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. లెట్స్ టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఫ్యాషన్ అవ్వచ్చు, లైక్ డ్రెస్సింగ్, మేకప్, బ్యూటీ అలా. రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా నాలెడ్జ్ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఫుడ్ ఆర్ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ట్రావెలింగ్, టూర్స్, ట్రిప్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా మీ లైఫ్లో జరిగే డైలీ బ్లాగ్స్ గురించి అయినా లైఫ్ స్టైల్ వీడియోస్ చేయాలన్నా, బైక్ రైడింగ్ ఆర్ కార్స్ గురించి, ఆటోమొబైల్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నా, సిటీ బేస్డ్ కంటెంట్, పార్టీస్, క్లబ్బింగ్, మీమ్స్ ఏదైనా అవ్వచ్చు. జస్ట్ మీకు ఎందులో బాగా ఇంట్రెస్ట్ ఉందో థింక్ చేయండి. మీకున్న ఇంట్రెస్ట్ అన్ని ఒక లిస్ట్ లో రాసుకోండి. ఆ లిస్ట్ లో నుంచి మీకు బాగా నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వేటి మీద ఉందో మార్క్ చేసుకోండి. వీటిలోంచి మళ్ళీ మీ ప్యాషన్ ప్లస్ డబ్బుల్ని సంపాదించడానికి పొటెన్షియల్ ఉన్న ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మెల్లగా మీరు చూస్ చేసుకున్న టాపిక్ పైన రీసెర్చ్ చేయండి. లైక్ మీరు ఒకవేళ ఫుడ్ బ్లాగ్స్ అనుకుంటే ఫుడ్ బ్లాగ్స్ కంటెంట్ ఎవరెవరు చేస్తున్నారో అందులో బెస్ట్ పేజ్ని సెలెక్ట్ చేసుకొని అబ్జర్వ్ దేర్ పేజ్. వాళ్ళ కంటెంట్ స్టైల్, వాళ్ళు ఏ ఇంట్రోతో స్టార్ట్ చేస్తున్నారు, వీడియో ఎడిటింగ్ ఎంత సింపుల్గా ఉంది, ఫాలోవర్స్ ఎంత బాగా ఎంగేజ్ అవుతున్నారో ఆన్ దేర్ పోస్ట్, వాళ్ళ పేజ్లో మోస్ట్ వైరల్ కంటెంట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేశాక మీరు మీ సొంత కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ స్టేజ్లోనే చాలా మంది ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావరా అనుకుంటారు. ఐ హ్యావ్ ఎ బెటర్ సొల్యూషన్ ఫర్ దిస్. కంటెంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. మీరు ఎలా అయితే మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారో, ఎలా అయితే మీ ఫ్రెండ్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒక టాపిక్ గురించి, సేమ్ అంతే. జస్ట్ కెమెరా ముందు ఒక ప్రాపర్ స్క్రిప్ట్తో నీట్గా డీటెయిల్గా మాట్లాడాలంతే. ఒకవేళ మీకు నిన్న ఫేస్ చూపించకుండా కంటెంట్ క్రియేట్ చేయగలనా అంటే
ఎస్, అలా కూడా చేయొచ్చు. ఫేస్లెస్ వీడియోస్ జస్ట్ బై గివింగ్ యూ వాయిస్ ఓవర్. మీరు ఫేస్ చూపించి చేసే వాళ్ళకంటే ఇంకా బ్యూటిఫుల్ ఎంగేజింగ్ వైరల్ కంటెంట్ చేయొచ్చు. ఏం లేదు, చాలా సింపుల్. జస్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే ప్లాన్ గా ఒక స్క్రిప్ట్ రాసుకొని ఫోన్ లో రికార్డింగ్ ఆన్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వాయిస్ ఓవర్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ లో వీడియోస్ ని సోర్స్ చేసి కట్ చేస్తూ ఎడిట్ చేసుకుంటే చాలు, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇలా చేసేటప్పుడు మీరు ఏ టాపిక్ గురించి అయితే చెప్తున్నారో దాని రిలేటెడ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో వీడియో ఆర్ ఇమేజ్ ఉండేలా చూసుకోండి. అప్పుడు చూసే వాళ్ళకి చూడాలనిపిస్తుంది అండ్ ఎంగేజింగ్ కంటెంట్ ని కూడా ఇస్తారు. సో ఇంకా వీడియో ఎలా క్రియేట్ చేయాలో అర్థమైపోయింది కదా. కానీ కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ని తప్పకుండా ఫాలో అవ్వాలి. అప్పుడే మన కంటెంట్ వైరల్ అవుతుంది. ఆ స్టెప్స్ ఏంటంటే హై క్వాలిటీ వీడియోస్ ని యూజ్ చేయడం విత్ క్లియర్ లైటింగ్ అండ్ స్టేబుల్ షాట్స్. హై క్వాలిటీ వీడియోస్ కోసం మీరు వాడే ఫోన్ చాలు విత్ బెటర్ కెమెరా. అంటే ఫస్ట్ 3 seconds హుక్ ఉండాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ 3 seconds లోనే మీరు ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేయాలి. అప్పుడు స్క్రాల్ చేయకుండా మీ రీల్ మొత్తం చూస్తారు. ఆ నెక్స్ట్ 3 to 5 seconds కూడా ట్రాన్సాక్షన్స్ అండ్ కట్స్ ని యూజ్ చేయండి. అప్పుడు ఇట్ విల్ కీప్ ద ఆడియన్స్ ఎంగేజింగ్ అండ్ బిల్డ్స్ ఎక్సైట్మెంట్. అలాగే మీ రీల్ కి కవర్ ఫోటో లేదా థంబ్నెయిల్ కూడా చూస్తే ఏదో ఉందనిపించాలి, క్లిక్ చేసేలా ఉండాలి. అప్పుడు మీ రీల్ ఈజీగా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కంటెంట్ మొత్తం SEO ఆప్టిమైజ్డ్ అయిపోయింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు గూగుల్లో హౌ టు కుక్ ఏ చికెన్ కర్రీ అని టైప్ చేస్తే అది యూట్యూబ్ లో వీడియోస్ ని ఎలా సజెస్ట్ చేస్తుందో ఇప్పుడు మీ సేమ్ రీల్స్ ని కూడా అలానే సజెస్ట్ చేస్తుంది. అంతే, ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ ఆప్షన్ కూడా అంతే. సో మీరు ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారో దాని రిలేటెడ్ కీవర్డ్స్ ని ఇలా ఒక 25+ కింద రాయండి. అప్పుడు మీ రీల్ వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ అంతే, మీ రీల్ ఏ ఆడియన్స్ కి అయితే కనిపించాలో వాళ్ళకి తప్పకుండా కనిపిస్తుంది. అండ్ అంతే, మీ ఫాలోవర్స్ తో ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి మీ రీల్స్ పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అవ్వాలంటే CTA యూజ్ చేయాలి. CTA అంటే కాల్ టు యాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే ప్రతి రీల్ ఎండింగ్ లో కూడా ఏదో ఒక క్వశ్చన్ తో ఎండ్ చేస్తూ కమెంట్ చేయమని చెప్పడం, లేదా డీటెయిల్స్ కోసం కమెంట్ చేయమండం, ఆర్ ఎల్స్ వాళ్ళ ఒపీనియన్ ని కమెంట్ చేయమని చెప్పడం. అంతే, ఫాలో ఆర్ DM చేయమని కూడా చెప్పొచ్చు. ఇలా వ్యూవర్స్ మీ రీల్స్ పైన కమెంట్ చేయడం వల్ల చాలా ఎంగేజ్మెంట్ వస్తుంది అండ్ రీల్ కూడా చాలా వైరల్ అవుతుంది. ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీ అండ్ ఫుల్ ప్రాసెస్ మీకు ఇంకా డీటెయిల్ గా స్క్రాచ్ నుంచి చెప్తాను. మీతో పాటు నేను కూడా 0 to 10K ఫాలోవర్స్ విత్ ఇన్ 30 days లో ఎలా అచీవ్ చేయాలో చెప్తాను ఇన్ ఆర్ కమింగ్ వీడియోస్. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు మీరు పోస్టింగ్ ఎలా చేయాలో అర్థమైపోయింది. కానీ పోస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ రీల్స్ పెడుతూ ఆడియన్స్ తో ఎంగేజ్ చేయడం ఒక్కటే కాదు, మీ ఫాలోవర్స్ ని కంటెంట్ చూస్తూ ఎప్పుడూ ఎంగేజ్ చేయాలంటే మీరు వాళ్ళ కోసం చాలా చేయాలి. ఏమేం చేయాలో చెప్తాను. ఇవి ఫాలో అయ్యారంటే మీ ఫాలోవర్స్ అందరూ మీ పోస్ట్ మీద ఎప్పుడు ఎంగేజ్ అవుతూ యాక్టివ్గా ఉంటారు. మీరు ఎప్పుడు వాళ్ళ కమెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉండాలి. అంతే, మీ నీష్కి రిలేటెడ్ అయిన కాంటెస్ట్ అండ్ గివ్ అవేస్ రన్ చేయాలి. సో యూ విల్ గెట్ మాక్సిమం రీచ్ అండ్ ఎంగేజ్మెంట్. అంతే, మీ ఆడియన్స్కి ఛాలెంజెస్ ఇస్తూ ఉండండి సో దట్ దే విల్ గ్రో దెమ్సెల్వ్స్ అండ్ ఎంగేజ్ విత్ యువర్ కంటెంట్. అంతే, మీ స్టోరీస్లో కూడా వాళ్ళని ఎప్పుడూ ఎంగేజ్ చేస్తూ ఉండాలి. లైక్ స్టోరీస్లో వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఆన్సర్స్ షేర్ చేయడం, వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేయడం, పోల్స్ పెట్టడం, అలా చాలానే చేయాలి. అంతే, మీ ఫాలోవర్స్ని కూడా మీ జర్నీలో ఇన్వాల్వ్ చేయండి. లైక్ వాళ్ళతో కలిసి వీడియోస్ చేయడం ఆర్ వాళ్ళ ఒపీనియన్ మీద రీల్ చేయడం. అలా ప్లాన్ సంథింగ్ విచ్ ఇస్ సూటబుల్ విత్ యువర్ కంటెంట్. ఇలా మీ ఫాలోవర్స్తో ఒక మంచి బాండింగ్ మెయింటైన్ చేయండి. ఇలా ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యారంటే నవ్ యు ఆర్ రెడీ ఫర్ కొలాబరేషన్స్ అండ్ డబ్బులు సంపాదించడానికి మీ పేజ్ నుంచి. స్టార్టింగ్ లో మీరు పేజ్ బిల్డ్ చేసే టైం నుంచే మీరు కొలాబరేషన్స్ కోసం ట్రై చేయొచ్చు. డైరెక్ట్ బ్రాండ్స్ ని, ఒకవేళ ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ అయితే రెస్టారెంట్స్ ని, ట్రావెల్ అండ్ అడ్వెంచర్ అయితే అడ్వెంచర్ పార్క్స్ ని, అలా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ని అప్రోచ్ అవ్వచ్చు రిలేటెడ్ టు యువర్ కంటెంట్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ఇలా మీరు కొలాబరేషన్స్ అండ్ ప్రమోషన్స్ అన్ని కూడా ట్రస్ట్ వర్తీ అండ్ మార్కెట్ లో జెన్యూన్ ఉన్నవే ప్రమోట్ చేయాలి. ఫ్రాడ్ లాంటివి, ట్రస్ట్ వర్తీ లేనివి, లో క్వాలిటీవి చాలా బాగుంది అని చెప్పడం అండ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ తో ప్రమోట్ చేయడం చాలా నేరం. అండ్ ఈ విషయం ఎప్పుడైతే మీ ఫాలోవర్స్ కి తెలుస్తుందో మీరు చాలా పెద్ద మోసం చేసిన వాళ్ళు అవుతారు. మీ ఆడియన్స్ అందరూ నీ పేజ్ ని ఫాలో అవుతున్నారంటే నిన్ను నమ్మారు అండ్ నువ్వు చెప్పే కంటెంట్ ని నమ్మారని. నువ్వు చెప్పావంటే అది నిజమనే నమ్ముతారు. వాళ్ళ నమ్మకం అస్సలు మోసం చేయకండి. ఇలా మీరు న్యాయంగా ప్రమోషన్ చేస్తూ ప్రతి వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకా డబ్బులు అడగడం స్టార్ట్ చేయొచ్చు. బ్రాండ్స్ కి ప్రొఫెషనల్ గా ఎలా పిచ్ చేయాలో, మీకు డిఫరెంట్ కేటగిరీస్ కి సెట్ అయ్యేలాగా ఒక డీటెయిల్డ్ బ్రాండ్ పిచ్ శాంపుల్స్ ని పెడతాను. యూ కెన్ యూజ్ దెమ్. ఇలా మీరు ఎర్న్ చేసుకోవచ్చు యూజింగ్ ఇన్స్టాగ్రామ్ బై కంటెంట్ క్రియేషన్. నేను చెప్పింది మొత్తం క్లాస్లో చెప్పే థియరీ అయితే అస్సలు కాదు. నేను స్టూడెంట్గా ఉండి నా లైఫ్లో నేను ఫేస్ అయిన ఛాలెంజెస్ నుంచి నేర్చుకుని మీకు చెప్తున్న మెథడ్స్ ఇవన్నీ ఫాలో అయితే మీ పేజ్ తప్పకుండా గ్రో అవుతుంది. ఇనిషియల్లీ ఇట్ టేక్స్ టైం, బట్ అస్సలు ఓపదలకుండా డైలీ కంటెంట్ పోస్ట్ చేయాలి. అండ్ మీ టాపిక్ కి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకొని దానికి తగ్గట్టు పోస్టింగ్ కూడా చేయండి. కంటెంట్ క్యాలెండర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈజీగా ఎలా వైరల్ అవ్వాలి అండ్ మల్టిపుల్ పేజెస్ని ఈజీగా ఎలా హ్యాండిల్ చేయాలి,
యూజింగ్ ఇన్స్టాగ్రామ్ మల్టిపుల్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.